అందరికీ నమస్కారం. 1992-93 బ్యాచ్ పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమావేశం అధ్యక్షతకి పి నాగరాజు అధ్యక్షత వహించి ఈ సభను జయప్రదం చేయవలసిందిగా కోరుచున్నాను. విద్యాబోధన చేసినటువంటి గురువులు అందరి ఆశీస్సులు మీకు ఉంటాయని కోరుతూ, ఆ రోజు మీరు చిన్నపిల్లలు అంటే ఎస్ఎస్సిలో మీరు ఉన్నప్పుడు 14 ఇయర్స్ ఏజ్, ఇప్పుడు దాదాపు 40 to 50 ఇయర్స్ ఏజ్లో మీరు ఉన్నారు. దాదాపు కొంతమంది తప్ప మీ ముఖ ఫిజికల్ చేంజెస్ చాలా వచ్చినాయి, గుర్తుపట్టలేకపోతున్నాము అనేదా భావించద్దండి. అట్లా ఫ్లాష్ బ్యాక్ లేకపోతే ఓహో ఫలానా విద్యార్థులు కదా అని తెలుసుకుంటాము. ఈ సమావేశంలో నాలాంటి మధ్యమరుగు వాళ్ళు ఉంటారనే ఉద్దేశంతో ఒక్కసారి మీరు ఒక్కొక్కరు ఇక్కడికి వచ్చి మీ పేరు, ఊరు, మీరు ఏం చేస్తున్నారో అది మాకు ఈ సభలో మీ గురువుల ముందు చెప్పి యథాప్రకారం మీ స్థానాల్లో కూర్చోవాలని కోరుతా ఉన్నాం. అందరికీ నమస్కారము. మా తోటి విద్యార్థులకి అందరికీ పూర్వక నమస్కారములు. నా పేరు రామకృష్ణ. నేను వ్యవసాయం చేసుకుంటున్నాను, ఇంటికాడ ఉన్నాను. ఊరు వెంగళపల్లి సార్. రైట్, థ్యాంక్ యూ. అందరికీ నమస్కారం. చిన్న పెద్దలకి, తోటి సహకరించిన బంధుమిత్రులకి అందరికీ నమస్కారము. నా పేరు తిరుమలప్ప, అక్కనేపల్లి. ఏం చేస్తున్నారు? రైట్, థ్యాంక్ యూ. నమస్కారం. నా పేరు గంగాధర, పెద్దూరు, ఏపీఎస్ఆర్టీసీ డ్రైవర్. అందరికీ నమస్కారం. ఉదయమంది నాతోటి నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. నా పేరు కె శ్రీనాథ్, నాది సింగరవారిపల్లి గ్రామం. నేను ఇప్పుడు పుంగనూరులో సెటిల్ అయినాను. బోయపూర్లో రాజ్యం కట్టి అందరికీ నమస్కారం. నా పేరు మురళీకృష్ణ. నేను ఎలక్ట్రీషియన్ పనిచేస్తాను బెంగళూరులో, మా దాసరాయ్ గారు. నమస్కారం. నా పేరు శంకరప్ప, మరబాదలపల్లి, ఆవులాపురం దేశం. నమస్కారము. మాది ఎలసాపల్లి, డి సుధాకర్ రెడ్డి, వ్యవసాయం. రమణయ్య, మాదిరెడ్డి గారి ప్రస్తుతం ఉన్నాను. ఇక్కడ డ్రైవర్కి పనిచేస్తున్నాను. 20 years అయిపోయింది. మా చిన్ని వర్షులు ఎం సక్రయ్య, నేను వ్యవసాయం చేసుకుంటున్నాను. నమస్కారం. నా తోటి విద్యార్థులందరికీ నమస్కారం. మాది మరిమాకల్పల్లి, టైలరింగ్ చేస్తున్నాను. నమస్కారము. మా తోటి విద్యార్థులకి, మా గురువు గారికి. నా పేరు నాగరాజారెడ్డి, వ్యవసాయం చేసుకుంటున్నా, ఎన్నోపల్లి. నమస్కారము. నా తోటి విద్యార్థులకి శుభవందనలు. వ్యవసాయం చేస్తున్నాను. కే వెంకటరెడ్డి, మాదేమో సామపల్లి, వ్యవసాయం చేస్తాం. వ్యవసాయం చేస్తున్నాను. ధన్యవాదాలు. ధన్యవాదాలు.
రికంపల్లి చిప్పిలవారిపల్లి వర్క్ చేస్తాను. మాట్లాడాలి. నా పేరు వెంకటరమణ, వ్యవసాయం చేస్తాను. కొలింపల్లి మేము వచ్చి జనరల్ స్టోర్ ఏం కావాలా? నా పేరు రాజలక్ష్మి, నా పేరు అమరావతి, ఉత్సవర్కర్గా పనిచేస్తున్నాను. నా పేరు మరబాగులపల్లి, నేను చిన్న బిజినెస్ చేస్తున్నాను. నమస్కారం. నా తోటి విద్యార్థులకు అందరికీ నమస్కారం. నేను ఇప్పుడు ప్రస్తుతం బిజినెస్ చేస్తున్నాను సార్. గోడలు పెట్టుకున్నాను. అందరూ వేస్తుంటారు. తోటి విద్యార్థులకి నా నమస్కారాలు. నా పేరు పి భూషణ, కొల్లంపల్లి, డ్రైవర్ అండ్ బిజినెస్ చేసుకుంటున్నాను. నమస్కారం. మా టీచర్ గారికి మెయిన్గా అభినందనలు. మా తోటి విద్యార్థులకు అందరికీ కూడా శుభాభివందనాలు. ఈరోజు మాకు చాలా ఆనందంగా ఉంది. ఎన్నాళ్ళకు 9293 అంటే చాలా 30 సంవత్సరాల పైన అయిపోయింది. మా వయసు కూడా చాలా ఎక్కువగా అయిపోయింది. 33 సంవత్సరాలు అయింది. కాబట్టి ఆనందంగా ఉంది. కాబట్టి ఇక్కడ వచ్చిన వాళ్ళందరికీ కూడా నా పేరు వచ్చి ఓబ్లేట్, గాజుల వారిపల్లి, వ్యవసాయం చేసుకుంటున్నాను. ఎవరు చేస్తారో సార్ బాగా నమస్కారం. కదా కొంచెం రారా నువ్వు. ఈడు కుర్చీ వేసి ఈడు కూర్చోబెట్టి చేస్తాం. కొంచెం జనకి చేసుకోవాలి. పడతానే ఉండండి బాగా తెచ్చిన బాగా పెడతాను. ఉంటారు తీసుకో శంకరా అట్లా
నిలబడుకో ఆటమని ఓకే రా ఫస్ట్ నిలబడుకో మళ్ళీ నిలబడుకో సభకు నమస్కారం. ఆనాటి నా సహచర ఉపాధ్యాయులకి ధన్యవాదాలు. నాకంటే వయసులో అందరూ చిన్నవాళ్లే, వాళ్ళకి ఆశీస్సులు. మా దగ్గర విద్యాభ్యాసం చేసినటువంటి మా ముందు ఆశీనులైన విద్యార్థులకు మా యొక్క శుభాశీస్సులు తెలియజేస్తా ఉన్నాము. ఇది ఆషామాషి కార్యక్రమం కాదు. దయచేసి అందరూ నేను చెప్పే మాటలు బాగా ఆలకించండి. ఎందుకంటే ఇంగ్లీష్లో మాట ఉంది, గురువుకి నో జెండర్ సెన్స్ నో ఏజ్ సెన్స్ అని. గురువు అంటే ఒక్కరోజు మీకు పాఠాలు చెప్పినా, మీకంటే 1 year పెద్ద అయినా గురువు గురువే. నో జెండర్ సెన్స్. ఆడవాళ్ళు టీచర్లు కానీ, మగవాళ్ళు టీచర్లు కానీ, మగవాళ్ళు అయితే అపారమైన గౌరవం ఇవ్వాలి, ఆడవాళ్ళు అయితే కొంచెం తక్కువ గౌరవం ఇవ్వాలనేది దెర్ ఇస్ నో లిమిటేషన్ అట్ ఆల్. ఇది గురువులు అంటే గురువులే. ఇక్కడ మన్నించండి, నాకు బాధ వేస్తుంది కాబట్టి చెప్తున్నా. ఇక్కడ గురువులకు సన్మానం చేసేటప్పుడు కొన్ని కామెంట్స్ కూడా వచ్చినాయి. సద్దాం అనేది, ముట్టే అనేది, కామెంట్స్ ఎగతాళి చేసేది. ఇది ప్రహసనం కాదు. చాలా హుందాగా దాదాపు 33 ఏళ్ల తర్వాత మీకు విద్యాభ్యాసం చేసినటువంటి ఉపాధ్యాయుల్ని తిరిగి మీ గ్రామానికి రప్పించుకొని వారికి సముచిత రీతిలో సన్మానం చేసేటప్పుడు మీలో మాలో హుందాతనం ఉండాలి. అంతే తప్ప సన్మానం చేసేటప్పుడు గేలి చేసి మాట్లాడేది, నిక్ నేమ్స్తో పిలిచేది, దట్స్ నాట్ ఎట్ ఆల్ గుడ్ ఇన్ యువర్ పార్ట్. అది కొంచెం కటుగా ఉండొచ్చు. ఇది సత్యం, నగ్న సత్యం. చాలా హుందాగా మీరు ఉండండి. రైట్. ఈ మాట మనసులో నేను ఎందుకు చెప్తున్నానంటే, గతంలోనే 5-6 పాఠశాలలో మేము ఇలాంటి ఆత్మీయ సమ్మేళనానికి అటెండ్ అయి వచ్చాం. దాదాపు 40 years తర్వాత వీకోటలో 5 సంవత్సరాలు పనిచేస్తే అక్కడ విద్యార్థులు 40 సంవత్సరాల తర్వాత మమ్మల్ని ఆహ్వానించి సన్మానం చేశారు. ముగ్ధులైపోయాం. నిజం చెబుతున్నా. దాదాపు 200 మంది విద్యార్థులు ఆ సమ్మేళనానికి హాజరయ్యారు. కాకపోతే దురదృష్టం, నేను అటెండ్ కాలేకపోయినాను కొన్ని అనివార్య కారణాల వల్ల. తర్వాత 1 నెల తర్వాత 2 అమ్మాయిలు, దే ఆర్ సాఫ్ట్వేర్ ఇంజనీర్స్ ఇన్ బెంగళూరు అమ్మాయిలు, నా తెలుగు టీచర్ మీద ఉన్న అభిమానంతో పుంగనూరులో మా అడ్రస్ కనుక్కొని ఒక పూలహారం తీసుకొని గిఫ్ట్ తీసుకొని 2-wheelerలో వచ్చినారు. ప్రతి మాట నిజం చెబుతున్నాను. 2-wheelerలో వచ్చినారు. నేను చిత్తూరు పోయి రిటర్న్ అవుతున్నాను. అక్కడ మదర్ తెరీసా కాలేజ్ కాడికి వాళ్ళు వచ్చినారు. నేను వెనకనే బస్సులో వస్తా ఉండే, ఎక్స్ప్రెస్లో. ఫోన్ చేసినారు, సార్ మీకోసం మేము పుంగనూరుకు వస్తున్నాము, అమ్మాయి ఎక్కడున్నారు అన్న. మదర్ తెరీసా కాలేజ్ దగ్గర ఉన్నాం సార్ అన్న. అక్కడే నిలవండి, నేను వెనకనే వస్తున్నాను బస్సులో అన్న. బస్సు అక్కడికి వచ్చిన తర్వాత గురువుల్ని ఇలాంటి సత్కరించి గౌరవించే రోజులు ఉన్నాయా అని నిజంగా అందరూ ముక్కులు వెళ్ళేసుకున్నారు. అది నా జన్మ ధన్యమైంది ఆ రోజు. దాదాపు 33 సంవత్సరాల క్రితం ఈ పాఠశాలలో నేను తెలుగు పండితులుగా చేరాను. ఆ రోజుల్లో గోవింద్ సార్ హెడ్ మాస్టర్గా ఉండేవారు. నా సహచర మిత్రు పాఠకులు రెడ్డన్ శెట్టి గారు, మహబూబ్ బాషా, రమేష్ గారు, ఇంకా వెంకటరమణ సారు, మా రామూర్తి సారు, వీళ్ళంతా కలిసికట్టుగా ఎంతో సంతోషంగా అన్నదమ్ముల్లాగా ఈ పాఠశాలలో ఉంటూ విద్యాబోధన చేశాం.
మీకు మాకు తోచినటువంటి జ్ఞానాన్ని పంచిచ్చాం. ఏదో మేము మహామేధావులు ఎన్సైక్లోపీడియా అని చెప్పుకోవట్లే. మేము మాకున్నటువంటి తెలివితేటల్ని మీకు పంచిచ్చాం. ఆ విధంగా మీ బిడ్డలను కూడా మంచి స్థాయికి తీసుకురావడానికి మీరు నేర్పించాల్సింది ఏంటంటే డిసిప్లిన్. దాంతోపాటు మీకు ఉండాల్సింది ఏంటంటే విజన్ అంటే దూరదృష్టి ఉండాలి. ఊరికే పిల్లోని బడికి పంపిస్తున్నామనే కాదు. తల్లి అనేది ఫస్ట్ టీచర్, తర్వాతనే ఈ టీచర్. మీరు పిల్లవాని ఇంటికి వచ్చిన తర్వాత మంచి మంచి కథలు నేర్పించాలి. సత్యాన్నే పలకమని హరిశ్చంద్రుడు అన్నారు రా అని చెప్తే వాడు ఎప్పుడు అబద్ధాలు ఆడాడు. అలాంటి కథలు చెప్పాలి. బాగా చదువుకుంటే నువ్వు బాగుపడతావు నాయనా, ఈ చదువునా అనాల. నీకు చదువు రాకపోతే, నీకు ఇంగ్లీష్ రాకపోవచ్చు, కూర్చోబెట్టి అతనికి చదువు చెప్పించాలి. ఇది చదువుకో నాన్న, నీకు ఏమో హోంవర్క్ ఇచ్చారు, దాన్ని కంప్లీట్ చేయనన్నా. రేపొద్దున క్లాసులో హోంవర్క్ రాయని వాళ్ళు ఎవరా నుంచి చేతులు ఎత్తి వాళ్ళు కొడుతుంటే తల్లిగా నేను బాధపడతాను రా, నువ్వు ఇంటికి వచ్చి టైం వేస్ట్ చేయొద్దని ఇలాంటి మంచి సలహాలు తల్లిగా మీరు ఇవ్వాల్సి వస్తుంది. అప్పుడే బిడ్డల భవిష్యత్తు బంగారు బాట పరిచిన వాళ్ళు అవుతారు. బిడ్డల క్షేమాలను కానీ, వాళ్ళ చదువులు కానీ, ఇంకా ఇంటి వ్యవహారాలు చక్కదిద్దాల్సిన గురుతర బాధ్యత మహిళ పైన ఉంది. కాబట్టి ఈ విద్య అనేది చాలా ప్రాధాన్యత సంతరించుకునేది. కాబట్టి ఈ విధంగా అందరూ ఇక్కడ సమావేశమై మాకు ఇంత మంచి సమావేశంలో మమ్మల్ని గౌరవించడం, ధన్యవాదాలు అనకూడదు, ఎందుకంటే అది చేసిన ఆఫ్కోర్స్. కాబట్టి ఇలాగే ఒక మంచి మనసుతోటి మీ బిడ్డలు బాగా భవిష్యత్తులో అత్యున్నతమైనటువంటి పదవులు పొందాలని ఆ భగవంతుడు ఇవ్వాలని ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ కూడా మరొక్కసారి ఆశీర్వాదాలు ఇస్తూ నమస్కారం. 33 సంవత్సరాల తర్వాత ఇక్కడ మనం హాజరైనాము. ఆ రోజు ఎలా ఉన్నామో అలాంటి పరిస్థితులకి వెళ్ళిపోయినాము. ఆ రోజు పెద్ద గురువే, ఈ రోజు పెద్ద గురువే. ఆ రోజు మమ్మల్ని కంట్రోల్ చేస్తా ఉన్నాడు, ఈ రోజు కూడా కంట్రోల్ చేస్తాడు. చాలా సంతోషం. కాకపోతే ఆ క్షణాలను కొంచెం గుర్తు చేసుకుంటే, నేను ఇక్కడ ఎప్పటికి మీ బ్యాచ్తో ఎట్లయితే వర్క్ చేయించుకున్నానో ఈ వర్క్ నేను ఎక్కడ పోయినా రిపీట్ చేస్తానే ఉన్నా. ఏది అంటే 5 క్లాస్ రూమ్ రెడీ చేసుకోవడం. మనమంతా మీ బ్యాచ్తోనే 5 క్లాస్ రూమ్లు 1 వీక్లో. సార్ మా హెచ్ఎం సార్ ఎట్లా సార్ క్లాస్ రూములు లేవు, ఏం చేద్దాం, ఎన్ని కావాలి సార్? 5 క్లాస్ రూమ్లు వారపాక వేయడంలో ఒక వారంలో ₹1 ఖర్చు లేకుండా, హెచ్ఎం సార్ దగ్గర నుంచి ₹1 తీసుకోకుండా మనమే అడిగిపోవడము, చెరుదోటకి అడిగిపోవడము, అట్లవారిపల్లి దగ్గర బండెక్కిపోవడము, కోసాలు వేసుకోవడం, ఇవన్నీ చేసి 1 వీక్లో 5 క్లాసులు రెడీ చేసుకున్నాం. ఆ ఘనతను నేను ఇప్పుడు ఎక్కడ పోయినా, ఎడన్నా మీటింగుల్లో పోయినా కూడా ఇది ఖచ్చితంగా చెప్తాను నేను. అంటే ఆ రోజు ఆ విధంగా కమిట్మెంట్ ఉంది మనలో. నైట్ విజన్ అని ఇప్పుడు కొత్తగా ప్రోగ్రామ్ పెడుతున్నారు స్టేట్ లెవెల్ నుంచి. కానీ ఆ రోజు మేము నైట్ విజన్ చేసిన వాళ్ళమే. 1991లో పల్లగార్లపల్లి వరకు కూడా సైకిల్లో పోయి వచ్చిన వాళ్ళం. నైట్ విజన్లో మనం అప్డేట్ స్టార్ట్ చేసినాం. అంటే ఆ విధంగా అది ఎలా జరిగిందంటే మీ కోఆపరేషన్తోనే. ఆ రోజు మేము ఫ్రెండ్స్ లాగానే ఉన్నాం, ఈరోజు అట్లా ఉన్నాం. కానీ ఆ రోజు మమ్మల్ని కంట్రోల్ చేస్తున్నారు మా గురువు, ఈరోజు కంట్రోల్ చేస్తారు. ఇది చాలా హ్యాపీ నిజం నాకైతే. నేనే చాలా హ్యాపీ ఫీల్ అయినా. ఇంకోటి, మీరు ఎంత సంపాదించినా ఎంత చేసినా మిమ్మల్ని చూసి మీ ఇంట్లో బాధపడచ్చు. కానీ లేదా మీ పిల్లలు బాగా ఎదిగినారు అనుకోండి, ఇది ఈ చుట్టుపక్కల విలేజ్లో చూడబాబు అనిపించి ఎట్లా బాగుపడిపోయి ఇట్లా అనుకుంటా ఉంటారు అసూయతో. కానీ మీరు బాగుపడినా, మీ పిల్లలు బాగుపడినా ఫస్ట్ సంతోషించేది ఎవరు? గురు. ఆ గురువు స్థానంలో మేముండి ఈరోజు చాలా హ్యాపీగా ఉంది. నాకు ఈరోజు చాలా ఇంపార్టెంట్ వర్క్లు ఉన్నాయి కూడా. నిన్న జరగాల్సిన వర్క్లు ఈరోజు పోస్ట్పోన్ అయినాయి. అయినా ఈడ ఉన్నాను. ఇంకొంచెటికి నేను కూడా బయలుదేరాలా, చాలా వెయిట్ చేస్తున్నారు. పర్చేసింగ్ ఏదో ఉంది మ్యారేజ్ది. అయినా నేను దాని గురించి ఆలోచన చేయకుండా ఇక్కడే కూర్చోన్నా. ఎందుకంటే ఇది ఈరోజు వచ్చింది, దీన్ని ఖచ్చితంగా మనం సక్సెస్ చేయాలా. సక్సెస్ చేస్తాం, సక్సెస్ అయ్యింది. చాలా హ్యాపీగా ఫీల్ అవుతూ మీదే విధంగా ప్రతి సంవత్సరం అన్నారు ఇప్పుడు నారాజు, ఏదో విధంగా మనం అందరం కలుస్తూ ఉంటే బాగుంటుంది. అదేవిధంగా ఇంకోటి ఏదో సోషల్ వర్క్ చేయాలన్నారు. దాంట్లో మా పాత్ర ఏమి, మమ్మల్ని ఎంతవరకు మీరు కోఆపరేట్ చేయబట్టి అంతవరకు చేయడానికి ఎల్లవేళగా సిద్ధంగా ఉన్నామని తెలియజేస్తూ ఈ అవకాశం కల్పించిన 92, 93 బ్యాచ్కు మరొకసారి ఆశీర్వదిస్తూ ముగిస్తున్నాను. థ్యాంక్ యూ. సమావేశానికి అధ్యక్షత వహించినటువంటి అధ్యక్షులకు, సహచర ఉపాధ్యాయులకు నా యొక్క నమస్కారాలు. విద్యార్థులకు అందరికీ కూడా నా యొక్క ఆశీస్సులు. ఈరోజు చాలా శుభదినం.
ముఖ్యంగా మనం ఈ విధంగా ఉండడానికి మొట్టమొదటిసారిగా మన తల్లిదండ్రులకు మనం పాదాభివందనాలు చేయాలి. ఎందుకంటే ప్రతి వ్యక్తి కూడా ఈ భూమి పైన ఉన్నటువంటి వాళ్ళు ఎవరైనా కానీ మన జన్మనిచ్చినటువంటి తల్లిని తండ్రిని మనం ఎల్లవేళలా మనం పూజించుకోవాలి. అదే కాకుండా తర్వాత ఈ భూమి పైన ఉన్నటువంటి స్త్రీమూర్తులకి ప్రత్యేక ధన్యవాదాలు తెలపాలి. ఎందుకంటే స్త్రీ లేనిదే భూమి లేదు. అటువంటి ఈ సమావేశంలో మనము ముఖ్యంగా ఈరోజు ఎందుకంటే వీళ్ళు చూస్తే ఒకసారి చాలా ఆనందం అవుతుంది పిల్లలకి. అవి మేము ఎక్కడ పోయినా కూడా ఈ పిల్లలే గుర్తు, మన తెలుగు సార్ చెప్పినట్టు మీరే గుర్తుకొస్తూ ఉంటారు, మీరు చేసేటువంటి పనులన్నీ గుర్తుకొస్తూ ఉంటాయి. మేము ఎక్కడ పని చేస్తామన్నా కూడా మీ గురించే చెప్తాం. ఎందుకంటే మీలో క్రమశిక్షణ చాలా బాగుంది, కమిట్మెంట్తో పనిచేశారు. టీచర్స్ కూడా ఒక ఫ్యామిలీ మెంబర్స్ మాత్రం మేము పని చేసుకున్నాం. ఇప్పుడు మేము పనిచేసే చోట అయితే మీరు ఎలా అనుకుంటారేమో, ఒకరికొకరికి ఏమాత్రమో సంబంధాలు ఉండదు. ఇక్కడైతే ఎవరైనా తప్పు చేస్తే మన రెడ్డన్ సార్ చెప్పినట్టు మన సార్ అప్పుడు కూడా మీరు ఇలా చేస్తారు మన తెలుగు సార్ అంటే ఓహో మనం పిల్లలం కదా, ఈ విధంగా నడుచుకోవాలి, ఈ విధంగా నడుచుకోవాలి. ముఖ్యంగా ఈ మొదటగా ఒక విషయం చెప్పాలనుకున్నాను. ఈ పాఠశాలలో మనం ఈ విధంగా ఆనందంగా అవడానికి ప్రధానమైన వ్యక్తి, ఆయన గురించి 2 మాటలు చెప్పారు. మన గోవింద్ సార్ ఉన్నారు. నిజంగానే హ్యాట్స్ ఆఫ్ గోవింద్ సార్. ఎందుకంటే నేను తండ్రి కంటే ఎక్కువ అభిమానిస్తాను. ఎందుకంటే చాలా మంచి ఆయన, ఎంత వయసున్నా ఏమున్నా మాతో ఫ్రెండ్లీగా కలిసిపోతూ అంత జాలీగా ఏమైనా తప్పులుంటే మీరు ఇలా చేసుకోవాలని చెప్పేవాడు. అసలు దీనికంతటికీ మెయిన్ కారణం అతనే అని చెప్పాలి. ఈడున్నటువంటి ఈ ఆనందానికి ప్రధాన కారణం ఆయన. లేకపోతే మేమంతా కలిసి వాళ్ళమే కాదు వాస్తవంగా. అంటే మమ్మల్ని ఆ విధంగా ఇక్కడ అందరినీ కలిసేటట్టు చేసి ఆనందంగా ఈ స్కూల్ డెవలప్ చేసుకోవడానికి కూడా ఆ విధంగా అందరూ సహకరించారు. మీరు విద్యార్థులు కూడా చాలా బాగా సహకరించారు. మన తెలుగు సార్ అన్నీ చెప్పేసి, ఏమంటే మేము చెప్పాలనుకున్నవన్నీ కూడా సార్ అన్నీ చెప్పేసారు కాబట్టి దాన్ని రిపీట్ చేయడానికి ఏం లేదు. తర్వాత ఇంకోటి ఏమంటే నాకు ఇంకా చాలా శుభదినం ఈరోజు. ఇక్కడికి ఈ రోజు ప్రత్యేకత, ఆ పెళ్లి రోజు ఎట్లా చూసినానో కానీ ఈ పెళ్లి రోజు చాలా ఆనందంగా ఉంది నిజంగానే. ఎందుకంటే అప్పుడు ఎట్లా జరిగింది, ఇప్పుడు ఎందుకంటే మనసు ఇక్కడ ఉన్నటువంటి ప్రతి వ్యక్తి కూడా హార్ట్ఫుల్ గా ఉన్నటువంటి మన చదువుకున్న వాళ్ళు, మిత్రులు, ఆ విధంగా ఉన్నటువంటి వాళ్ళు ఇచ్చాడు. అందరికీ కూడా చాలా చాలా ధన్యవాదాలు నేను చెప్తున్నాను. ఎందుకంటే ఇది చెప్పాల్సిన విషయం కాబట్టి. అదే కాకుండా తర్వాత జీవితంలో గుర్తుపెట్టుకోమని సార్ చెప్పినట్టు విద్యాదానం మహాదానం. అదే కాకుండా మనము మానవ సేవయే మాధవ సేవ అంటూ ఒక కార్యక్రమాన్ని నిర్వహించాలి. ప్రతి ఒక్కరూ కూడా తన చేతనైనటువంటి సహాయం ఇతరులకు చేయండి, ఇతరుల సొమ్మును ఆశించద్దండి. నేను చెప్పేది ఇట్లాంటి 2 మాటలే, ఎక్కువ చెప్పను. మీరు ఆరోగ్యంగా ఉంటారు, ఐశ్వర్యంతో హ్యాపీగా ఉంటారు. కాబట్టి జీవితంలో ఎవరికి హాని చేయొద్దండి, చేతనైనంత సహాయం చేయండి. తర్వాత మనసులో మళ్ళించేది ఏమంటే ఈ పాఠశాలకి దారి ఒకటి ఏర్పాటు చేయాలి. దీనికి అందరూ మనసులో పెట్టుకోండి. వాళ్ళు చేయలేనటువంటి సహాయాలు చేయండి. అక్కడి నుంచి ఇక్కడికి దారి ఏర్పాటు చేసి దానికి ఒక ఆర్చ్ కట్టించి డెవలప్మెంట్ చేయాలనేటువంటి కోరిక నాకు ఉంది. దానికి నా వంతు మీరు ఏం చేయమన్నా నేను చేసేదానికి, ఆర్థికంగా అయినా సరే, సామాజికంగా ఎవరితో కలిసి మాట్లాడేదానికైనా సరే నేను చేసి మన పాఠశాలను అభివృద్ధి చేయాలని చెప్పేసి కోరుకుంటూ, ఇంకా కూడా మీ నుంచి ఏమైనా సలహాలు సూచనలు ఉంటే, ఎందుకంటే మా జనరేషన్ కన్నా మీకు ఇంకా మంచి నాలెడ్జ్ ఉంటుంది, మీ సలహాలను మేము స్వీకరిస్తాం. చిన్న ఉపన్యాసంతో నేను ముగిస్తూ ఈ తదుపరి ఇలాంటి కార్యక్రమాలు ఇంకా చేయాలని చెప్పి కోరుకుంటూ ధన్యవాదాలు. ఈ సభను అలంకరించినటువంటి పూర్వ విద్యార్థుల సమ్మేళనం చూస్తూ ఉంటే మాకు ఎంతో ఆనందంగా ఉంది. పోతే 92, 93 సంవత్సరంలో ఇక్కడ నేను 90లో కమిటీ టీచర్గా చేరిన ఫస్ట్. కేవలం 200 రూపాయలతోనే నేను రమణాథ్ సార్ ఇద్దరము 200 రూపాయలతో ఫస్ట్ స్కూల్, అప్పుడు ఫుల్ ప్లేజ్ అయిన స్కూల్, టీచర్స్ ఎవరు లేరు. అప్పట్లో 200 రూపాయలు పనిచేసాం ఆయన నేను ఈ స్కూల్లో. మా ఊరు స్కూల్ ఎలాగైనా కానీ డెవలప్ చేయాలనే ఉద్దేశంతోనే ఆ విధంగా కష్టపడుతూ పోతే ఇక్కడ పునాది వేసిన వాళ్ళు ఎవరు తెలుసా మీకు ఒకసారి గుర్తు చేస్తాను. కొలింపల్లి ప్రెసిడెంట్ వచ్చి వెంకటస్వామి రెడ్డి గారు, మళ్ళా వెంకటరామయ్య శెట్టి గారు, తర్వాత రామచంద్రయ్య శెట్టి గారు, వీళ్ళంతా స్థలదాతలు అనమాట. ఇచ్చి ఫస్ట్ డెవలప్ చేసిన స్కూల్ రూములు కట్టించి, ఫస్ట్ ఒక రూమ్లు ఉన్నాయి అంతే,
మళ్ళా కొటాలు కట్టించి వాళ్ళు ఆ విధంగా చేసుకుని ఉన్నారు. దానికి మొట్టమొదటిసారిగా ఫస్ట్ మనం తెలుసుకోవాల్సిన ఒక సార్ని ఎవరంటే గోవింద్ సార్, మన హెడ్ మాస్టర్. ఆయన చేసిన సేవలు ఎప్పుడు కానీ మరవలేదు. మీరు ఎన్ని రోజులు ఎక్కడున్నా, ఏ విధంగా ఏ పొజిషన్లో ఉన్నా కానీ ఆయన మాత్రం తెచ్చుకుంటే అన్నారు. వీళ్ళు మాతో పాటు ఒక ఫ్రెండ్లీ, ఒక బంధువులు మాత్రం ఉండిపోయేవాళ్ళం. ఏదైనా స్కూల్లో అడుగు పెట్టామంటే ఏమన్నా మర్యాద లేవనేవాళ్ళు. ఫస్ట్ అదే ప్యాంట్ షర్ట్ కొత్త చేసుకొని వచ్చినా కూడా ఫస్ట్ ఏమన్నా ఉండదు తెలియదు మర్యాద. ఎవరు మన రామకృష్ణ సార్. ఫస్ట్ అందరూ మనసారి అందరూ కలిసికట్టుగా ఉండాలని నేను మనస్ఫూర్తిగా దీవిస్తున్నాను. పెద్దలకు, ఉపాధ్యాయులు, నా సహోపాధ్యాయులందరికీ నమస్కారాలు. విద్యార్థులకు అభివందనాలు. ఇంత గ్రాండ్ ఫంక్షన్ మీరు అరేంజ్ చేసిన దానికి నాకు చాలా సంతోషంగా ఉంది. మొట్టమొదటిగా రమణ సార్ కానీ, మహబూబ్ సార్ కానీ, వీళ్ళు ఈ ఊరు వాళ్ళు కాబట్టి ఇక్కడ పనిచేయడం వాళ్ళ ఓన్ లెక్క. కానీ నేను బయట చౌడేపల్లి నుంచి ఇక్కడికి వచ్చాను. మా హెడ్ మాస్టర్ గోవింద్ హెడ్ మాస్టర్ రిటర్న్ సార్ వెళ్ళిపోయిన తర్వాత మ్యాథ్స్ టీచర్గా తీసుకొచ్చాడు. అప్పుడు నాకు 1000 రూపాయలు జీతం. ఆ రోజుల్లో 1000 రూపాయలు. అప్పుడే మేము బండిలో పోతాం. అప్పటి నుండి ఇది నా స్కూలు, మా స్కూలు అని చెప్పి కష్టపడి పనిచేసినాము. దీన్ని ఒక స్థాయికి తీసుకొచ్చేదానికి మా గోవింద్ హెడ్ మాస్టర్ ఫస్ట్ పునాది. తర్వాత మేమందరూ. ఇప్పుడు ఇది మర్మాకం హై స్కూల్ ఎంఆర్సి ఒక సిఆర్సి లెవెల్లో ఉంది. దీనికి కావాల్సిన సదుపాయాలు అన్నీ ఉన్నాయి. ఒక రోడ్డు మాత్రం లేదు. నేను ఏ స్కూల్లో పనిచేస్తా ఉన్నా, అది విజయవాడలో పనిచేయని, ఇప్పుడు గవర్నమెంట్లో పనిచేస్తాను. మర్మాకల్పల్లి ఎప్పుడు మర్చిపోను. ఎలాంటే ఇది నా అత్తగారితో సమానం. ఎలాంటే ప్రతి విలేజ్ 17 గ్రామాల చుట్టుపక్కల నేను తెలియని ఎవరు లేరు. మా హెడ్ మాస్టర్ అట్లా తయారు చేశానండి. ఎలాంటే ప్రతి ఒక్కరిని పేరు పెట్టి పిలిచేది మా గోవింద హెడ్ మాస్టర్కి అలవాటు. అదే అలవాటు నాకు కూడా వచ్చింది. మా ఎస్ఆర్ని ఇప్పుడు కూడా ఎస్ఆర్నే పిలుస్తా. ప్రతి ఒక్కరిని పేరున పిలవగలిగే అలవాటు ఇక్కడనే నేర్చుకునేది. ఇది నాకే బేస్మెంట్ బాగుంటే ఎంత పునాదులను కట్టుకోవచ్చు. కాబట్టి ఇప్పుడు నేను ఒక స్థాయిలో ఉన్నాను. నా బిడ్డలు కూడా బాగున్నారు. కాబట్టి మీరు కూడా అందరూ బాగుంటారని కోరుకుంటూ ఆ దేవుని ప్రార్థిస్తున్నా. ఒక విషాదకరమైనటువంటి సంఘటన ఈ సందర్భంలో తప్పకుండా ఉపాధ్యాయులుగా మేము, వారి దగ్గర విద్యాభ్యాసం చేసిన మీరు, మన గురుతర బాధ్యతగా వారిని స్మరించుకోవాల్సినటువంటి అవసరం ఉన్నది. వక్తలు మాట్లాడుతూ ఈ పాఠశాలను ఒక ఉన్నత స్థాయికి ఆ రోజుల్లోనే తీసుకొచ్చినటువంటి ప్రధానోపాధ్యాయులు గోవింద్ సార్ కానీ ఇవాళ మన మధ్యలో లేరు. ఆయన పరమపదించారు. అలాగే ఈ పాఠశాలలో ఉంటూ విద్యార్థుల్లో విద్యార్థిగా, తల్లిదండ్రుల్లో వన్ ఆఫ్ ది పేరెంట్స్గా ఉంటూ చాలా చనువుగా మెలిగినటువంటి గంగాధరం గారు కానీ ఈరోజు మన మధ్య లేనిది చాలా బాధాకరం. వాళ్ళు స్వర్గస్థులైనారు. కోర్స్ పుట్టిన వాళ్ళు గిట్టక మానరు. కానీ పాఠశాల అభ్యున్నతికి వాళ్ళు పడినటువంటి శ్రమ మనం గుర్తించుకోవాలి. అందువల్లనే ఈ సందర్భంలో వారికి నివాళులు అర్పిస్తున్నాము. అలాగే మీతో పాటు విద్యను అభ్యసించినటువంటి 3 విద్యార్థులు కూడా పరమపదించారు. కారణాలు ఏవైతే మాకు తెలియదు. వారు స్నేహలత గాజులవారిపల్లి, సుబ్రహ్మణ్యం కాగతి, కృష్ణప్ప మల్లెవారిపల్లి, మల్లెవారిపల్లి. వీరు 3 కూడా ఈరోజు ఇంత ఆనందాన్ని పంచుకునే అదృష్టానికి నోచుకోలేదు. వారు కూడా స్వర్గస్థులైనారు. మన బాధ్యత ఏంటి? చనిపోయిన వారిని తిరిగి తెప్పించుకోలేం. కాకపోతే మనకు కాస్త బాధ ఉంటుంది. అందుకే 1 నిమిషం పాటు వీరికి నివాళులు అర్పించాలని, మౌనం పాటించాలని కోరుతాను.
తర్వాత మీ గురువుల గురించి, మీరు విద్యను అభ్యసించేటప్పుడు మీరు పొందిన అనుభవాలు ఇక్కడికి వచ్చి చెబితే బాగుంటుందని నిర్వాహకులు కోరారు. కాబట్టి పలానా వేదిక మీద ఆశీనులైన నా ప్రియమైన గురువులకు మరియు నా ప్రియమైన సహచరి విద్యార్థులకు నా నమస్కారం. ఈరోజు 92, 93 ఓల్డ్ స్టూడెంట్ కలయిక చాలా ఆనందంగా నాకుంది. మరియు ఈరోజు మనం కలవడానికి ఒక చిన్న పెళ్లి కార్యక్రమం ద్వారా జరిగింది. దీనికి ముఖ్య కారణం ఏమంటే శంకర కూతురు పెళ్లి కోసము మమ్మల్ని ఒక 5-6 మందిని ఇన్వైట్ చేసినాడు సార్. ఆ 5-6 మందిలో నేను, లక్ష్మి, భూషణ, ఆదిలక్ష్మి, అమరావతి, జానకి, లక్ష్మీదేవి, మేము 2 జెంట్స్, వాళ్ళు ఒక 5 మంది గర్ల్స్. అవును సార్, శంకర కూతురు మన పెళ్లి రోజు సార్. అనుకోకుండా పోయినాము. అవును సార్. సార్ నాకు మనవరాలు కూడా అయింది సార్. శంకర చెప్పినాడు సార్. పోయినప్పుడు ఏంది మనం ఇది 5 మంది వచ్చినామే, దీన్ని మనం ఒక అందరినీ వాట్సాప్ గ్రూప్ గా చేయాలని ఆ బాధ్యత భూషణకు అప్పగించినాం సార్. వీడు అందరి నెంబర్లు కలెక్ట్ చేయడము, వాళ్ళకి తగినట్టు వాళ్ళు పల్లెల్లో ఉండేది ఒక లిస్ట్ ప్రిపేర్ చేసి ఒక వాట్సాప్ గ్రూప్ క్రియేట్ చేసి ఇట్లా పలానా డేట్ని ఫిక్స్ చేసి దాని ద్వారా మేము ఇది చేసుకోవడానికి మెయిన్ కారణం అయితే శంకరానే సార్. లే నువ్వు పెళ్లికి చెప్పిన దానికి జరిగింది. మళ్ళీ శ్రీనివాస్ మీ ప్లాన్ ఇచ్చింది, దానికి వెనుక ముందు ఉండి వీడు గ్రూప్ క్రియేట్ చేసి పోస్ట్ చేసినాడు. అవును సార్. అవును సార్, అందరే కలిసి నిర్ణయం చేసుకున్నాము. దాంతోపాటు మనము ఈ సంవత్సరమే కాదు దీన్ని చేసుకునేది, ప్రతి సంవత్సరం ఇట్లా కలుసుకోవాలా, ఒక డేట్ అనౌన్స్మెంట్ చేయాలా. దీన్ని ఇంతటితోనే కాకుండా మనకి ఒకవేళ మన అమ్మాయిలకి అబ్బాయిలకి మనకుంటే పిల్లలు ఉంటారు, వాళ్ళ పెళ్ళిళ్ళు కానీ లేకుంటే పండుగలు కానీ ఒక గ్రూప్లో మెసేజ్ చేసి అందరూ కలిసి మనము దానికి అటెండ్ అయ్యి మనకి ఆ రోజు డిస్కషన్ చేసుకొని ఎవరికైనా మన దాంట్లో నాకే ఇబ్బంది రావచ్చు, మీకే ఇబ్బంది రావచ్చు, ఇంకొకరికో రావచ్చు. వాళ్ళకి ఏదైనా హెల్త్ ఇష్యూస్ కానీ వాళ్ళ పిల్లల ఎడ్యుకేషన్ కానీ తలాకు 500 వేసుకుంటే 40 మంది 20,000 అవుతుంది. ఒకరికి 500 అనేది పెద్ద అమౌంటే కాదు నాకు తెలిసి. ఆ 20,000 ఒకరికి సాయం చేస్తే నాకు ఇబ్బంది వచ్చినప్పుడు ఇంకోసారి చేస్తే అది ఒకరికొకరికి హెల్ప్ ఉంటుంది. అదే కాకుండా మనం సోషల్గా ఏదైనా ఇప్పుడు స్కూల్కి కానీ లేకపోతే మన తరఫున ఈ స్కూల్లో పిల్లలు ఎవరన్నా కానీ మంచి ర్యాంక్ వస్తే కానీ మనమంతా వచ్చి వాళ్ళకి ప్రోత్సాహం చేసి 92, 93 బ్యాచ్ వల్ల మేము ఇది అందిస్తూ ఉన్నాము, ఈ స్కాలర్షిప్ ఇస్తూ ఉన్నాము అని చెప్తే బాగుంటుంది. ఈరోజు మనం అందరికంటే ఎక్కువ తెలుసుకోవాల్సిన గోవింద్ హెడ్ మాస్టర్ని, గంగాధర్ హెడ్ మాస్టర్ని. గోవింద్ హెడ్ మాస్టర్ ఎట్లా అంటే నా వరకు కూడా చాలా హెల్ప్ చేసినాడు సార్. నేను 9th క్లాస్లో ఇక్కడ చదివి 10th క్లాసు ఇటుంటే నేను మదనపల్లికి వెళ్ళిపోయాను. నేను రమణ ఇద్దరు ప్రైవేట్ స్కూల్లో చదవాలని నా టీసీ తీసుకొని వచ్చేసాను మా నాన్న. తర్వాత నాకు అక్కడ ఉన్న ఇష్టంలో వాడు అక్కడే ఉండిపోయినాడు. నేను వస్తే టీసీ ఇచ్చేసినాము, నువ్వు ఇక్కడ వచ్చేదానికి లేదు అన్నారు. అప్పుడు మీరు అంతా హెల్ప్ చేశారు సార్ నాకు. మళ్ళీ ఆ టీసీని క్యాన్సిల్ చేసి నేను మళ్ళీ 10th ఇక్కడే చదివినా. దాంట్లో మీకు అందరికీ నేను ధన్యవాదాలు తెలుసుకుంటాను సార్. గౌరవనీయులైన ఉపాధ్యాయులకు నా నమస్కారాలు, విద్యార్థులకు నా అభివందనలు. ఈరోజు ఈ ప్రోగ్రామ్ చేయడానికి కారణం అందరం కలిసి చేసినాము. ఎందుకంటే ఇది ఒక ట్రస్ట్గా చేయాలా. నాకు ఒకసారి ప్రాబ్లం వచ్చింది సార్ డెలివరీ టైంలో. 2 months ఐసీయూలో బెంగళూరులో ఉన్నా. మాకు ఒక్క రోజుకి భోజనానికి జరగాలంటే చాలా కష్టం అనిపించింది సార్. ఇలాంటి వాళ్ళు మన విద్యార్థులు కూడా ఉన్నారు. కరోనా టైంలో 1000 మంది మా హాస్పిటల్ ముందర మాది షాప్ స్నాక్స్. ఒక్క రోజుకి 2000 మంది పేషెంట్లు వచ్చేవాళ్ళు. ఎంతో మంది చనిపోయినారు. శంకర కూతురు పెళ్లికి వచ్చింటే మన క్లాస్లో కూడా ఎంతమంది ఇలా చనిపోయినారు. మనం భోజనానికి లేకుండా ఎంత కష్టపడినాము. ఈరోజు ఒక స్టేజ్కి వచ్చినాము. అందరికీ 50 ఏళ్ళు దగ్గరికి వచ్చింది. ఏ టయానికి ఏ డబ్బు అవసరం వస్తుందో, ఎవరి వల్ల ఎవరు అవసరం ఉందో, ఎవరు ఎంత పొజిషన్కి పోయినారో ఒక ట్రస్ట్ అనేది ఉంటే దీని ద్వారా టీచర్లు చెప్పించిన అభ్యున్నతితో దాన్ని ఒక సోషల్ వర్కర్ చేద్దాం అనుకున్నాము. అందుకనేసి ఈ ప్రోగ్రామ్ కాంటాక్ట్ చేయడానికి ఆలోచన చేసి పెట్టాం సార్. ఇంకొకటి వచ్చి మాకు డౌన్లో ఒక షాప్ ఉంది సార్. రోజుకి 1,00,000 రూపాయలు జరుగుతుంది. మాకు 100 రూపాయలు బిజినెస్తో స్టార్ట్ చేసినాం సార్. 100 రూపాయలు అంటే పిల్లలు ఆకలి అంటే ఒక గ్లాస్ నీళ్ళు ఇచ్చేవాళ్ళు సార్. ఆ రోజు అనుకున్నాను, అయ్యో మనకు కూడా ఫ్రెండ్స్ ఉంటే ఎవరైనా సహాయం చేసేవాళ్ళేమో అని. మొత్తం మా అన్నాళ్ళే చేశారు. కానీ షాపును డెవలప్మెంట్ చేసుకుంటా ఇల్లు కట్టుకుని ఇప్పుడు ఒక రేంజ్లో పోయినాము. కానీ 50 ఏళ్ళ తర్వాత పిల్లలు పెళ్ళిళ్ళు చేసేస్తాము, బాధ్యతలు అయిపోతాయి. ఆ టైంలో నేను అనుకున్న గోవిందయ్య సార్ కానీ, రామూర్తి సారాలు కానీ, వెంకటరమణ సార్ కానీ, మాబు సారు, రమేష్ గారు, ఆ 1,00,000 రూపాయలు బిజినెస్ చేసేవాళ్ళని
ఒక్క రోజు 100 రూపాయలు చేయకపోతే ఎంతో మంది నన్ను ఎన్నో మాట్లాడినారు సార్. కానీ ఈరోజు వాళ్ళకి పోటీ ఇచ్చేంత రేంజ్కి నాకు భగవంతుడు సహాయం చేశారు సార్. నాకు చాలా మంది టీచర్స్ కానీ, లెక్చరర్స్ సార్ వాళ్ళు కానీ, లాయర్లు కానీ, పోలీసు వాళ్ళు కానీ అందరూ ఏం చెప్పడం అంటే, మీ గురువులు ఎంత బాగా చదువు చెప్పించింటే ఒక టౌన్లోకి వచ్చి ఇంత కష్టపడి మాతో ఇంత ఫ్రీగా మాట్లాడతావు, ఇంత వర్క్ చేస్తారు అని అప్పుడు అనుకున్నాను సార్. మనం కూడా ఒక ట్రస్ట్ ఉంటే బాగుండు, మన స్కూల్ తరఫున మన టీచర్ వల్ల నేను బతుకుతాను, నా వల్ల నేను 10 మందికి సహాయం చేస్తాను. దీన్ని ఇంకా బాగా చేయాలా, తెలియని వాళ్ళకి చెప్పాలా అంటే మనం ఫస్ట్ ఒక ట్రస్ట్ అనేది ఉండాలి. ఇదంతా ఎవరు క్రెడిట్ వస్తుందంటే తల్లిదండ్రుల కన్నా ఎక్కువ గురువులకే. ఒక లెక్క వేయాలా, ఒక టీచర్ చెప్పిన చదివే ఉంటుంది, ఒక మాట్లాడాలా సార్తో, అది కూడా ప్రతి దానికి టీచర్ లేకపోతే ఒక బిజినెస్ అనేది చేయలేం. ఒక లెక్క వేయాలా మనం చేయలేం. ప్రతి ఒక్క దానికి టీచర్స్ అనేవాళ్ళు నాకు జీవితంలో ఎప్పుడు గోవిందా గారు, రామూర్తి సారు, రమణ సారు, మహబూబ్ సారు, రెడ్డప్ సారు, రమేష్ సారు, జీవితం అంతా నేను రుణపడి ఉంటాను సార్. మీరు చేసిన చదువు జ్ఞానం వల్ల నేను ఈరోజు ఈ స్టేజ్లో ఉన్నాను సార్. అందుకనేసి ఈ ట్రస్ట్ పెడదాము, దీనివల్ల ఒక సోషల్ వర్కర్ చేస్తాము, అందరూ ఉండాలా, ఈ ట్రస్ట్లో సహాయం చేయాలా అనే ఉద్దేశంతోనే ఆలోచించి భూషణకి, నారాజా, ఎస్ నారాజా, లక్ష్మీదేవి మా ఫ్రెండ్స్ అందరు కాన్ఫరెన్స్ కాల్స్లో మాట్లాడి తలాక్ చందాలు వేస్తాము వద్దనుకున్నాం సార్. మేము ఓన్గా చేస్తామని వాళ్ళు ఎవరు ఒప్పుకోలేదు సార్. అందరూ రాండి, మీరు 50 లక్షలు సంపాదించినా పోయేటప్పుడు ఏమి ఎత్తుకోం సార్. 50 ఏళ్ళ తర్వాత ఏదైనా చెప్పొచ్చా, ట్రస్ట్లో పెట్టండా, 500 ఏండా, లేదు 100 రూపాయలు ఏండా, ఒకసారికే బాగా, ఒక స్టూడెంట్కే బాగా, ఒక పెళ్లి జరిగింది, ఒక ఫంక్షన్ జరిగింది, 93, 92 బ్యాచ్, మీరు పోవద్దండి, దాంట్లో డబ్బులు వేయండి, వాళ్ళు ఎవరెవరు నెంబర్గా ఉంటారో దాన్ని చూసుకుంటారు అనే ఉద్దేశంతో దీన్ని చేయాలని మనతో ఆలోచన చేసి కాన్ఫరెన్స్ కాల్స్లో దీన్ని పెట్టాం. అంతే సార్, అది చిన్న విన్నపం. ఇప్పుడు ఇక్కడ చాలా గొప్ప విషయం ఇదేమంటే, ఇక్కడ రావడం ఇక్కడ రావడం అనేది చాలా గొప్ప విషయం. కానీ నేను అనుకున్న ఫస్ట్ శంకర మ్యారేజ్కి ఇన్వైట్ చేస్తే నేను పెళ్ళికే పోలే, ఇంక మిగతా వాళ్ళు ఏమి వస్తారు, లేకపోతే పుంగూరులో నేను దగ్గరుండి కూడా పోలేకపోయినా ఇంక మిగతా వాళ్ళు ఏమి వస్తాను. ఆ చదువు వల్ల మేము ఎంతో డెవలప్మెంట్ అయినాం సార్. మీరు ఇచ్చిన చదువే మాకు వాస్తవం చెప్తాను ఇప్పుడు. ఎందుకంటే మా ఫాదర్ మమ్మల్ని పిలిచిపోయి పుంగూరులో వదిలేస్తే 10 రూపాయల జీతాన్ని పనిచేసింది సార్. 10 రూపాయల జీతం తిండి జరగట్లేదు. ఇప్పుడు మా పరిస్థితి ఏమంటే, మా పల్లె వదిలేసి 23 ఇయర్స్ అవుతుంది. పుంగూరులో సెటిల్ అయినా, బెంగళూరులో సెటిల్ అయినారు మా ఫ్యామిలీ, అమెరికాలో సెటిల్ అయినారు సార్. అది ఆ పట్టుదల ఆ 10 రూపాయలతోనే వచ్చింది. ఎందుకంటే మా గోవిందరాజు సార్ మాకు చాలా హెల్ప్ చేశాడు ఎడ్యుకేషన్ విషయంలో. కాబట్టి ప్రతి ఒక్కరూ ఆలోచించాల్సిన విషయం, గ్రూప్ అనేది క్రియేట్ చేయండి. ప్రతి ఒక్కరూ ఏదంటారు, స్నేహపూర్వకంగా చేసుకున్నాం ప్రతి ఒక్క సహాయం. ఇప్పుడు సార్ మీరు అన్నారు, మీ విద్యార్థులందరూ సాఫ్ట్వేర్లు ఉన్నాయి, వాళ్ళకంటే ఎక్కువ సంపాదిస్తున్నాం, వాళ్ళకంటే తెలివిగా ఉన్నాం, వాళ్ళకంటే బాగున్నాం సార్. ఇప్పుడు మా ఇంట్లో 5-6 మంది సాఫ్ట్వేర్లు ఉన్నారు సార్, చాలా బాగా ఎదిగాను సార్. మీరు మమ్మల్ని కూడా మనసులో పెట్టుకుని వ్యవసాయమే కదా సార్. ఇప్పుడు నేను వ్యవసాయం చేస్తా ఉంటా, నా తోటి స్నేహితులందరూ చేస్తున్నారు, వ్యాపారాలు చేస్తున్నాం, బిజినెస్ చేస్తున్నాం, అన్ని విధాలుగా మీరు ఇచ్చిన గీతోపదేశంతోనే మేము ఎదిగాం. ఇప్పుడు ఎటువంటి అండదండ లేకుండా నా వరకు నేను ఎదిగా. ఇప్పుడు 100లే కదా సార్, దేవుడు ఇచ్చారు, బాగా సంతోషంగా ఉన్నాం. మీరు చెప్పినట్టు అందరూ క్రియేట్ చేయండి, దానికి మా వల్ల అయిన సహాయం చేస్తాం ఖచ్చితంగా. అందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. చూడండి నవ్వండి కొంచెం పర్లే. మన పెళ్లి ఒక అబ్బాయి వాళ్ళ లైఫ్లో వాళ్ళ వృత్తి ధర్మంగా వాళ్ళు సాధించినటువంటి ఘనకార్యాలు
మనం గుర్తించాలి. గుర్తించి వాళ్లకు మనం ప్రోత్సాహకరంగా సన్మానం చేస్తే వాళ్ళలో మరింత ఉత్సాహం కలిగి మరింత సోషల్ సర్వీస్ చేయడానికి అవకాశం ఉంటుంది. కనుక ఒక మంచి ఉద్దేశంతో అమ్మాయి లక్ష్మి ఈ ఆలోచన రావడం, వారికి కూడా మీతో పాటు సన్మానం చేస్తాను సార్ అని చెప్పడం అనేది నిజంగానే వాళ్ళు చేసుకున్నటువంటి అదృష్టంగా భావించుకోవాలి. ముందు మంచి అంగన్వాడీ కార్యకర్తగా, ఒక మంచి ఆశా వర్కర్గా గుర్తింపు లభించి కలెక్టర్ ద్వారా వాళ్ళు మెమంటో పొందే అవకాశాలు కూడా ఉన్నాయి. ఆల్ ది బెస్ట్. మీరు ఈ విధంగానే ముందుకు పోండి. ఎవరో మాకు సన్మానం చేయలేదే, మాకు సన్మానం చేసినారనే కాకుండా మీ హృదయంలో ఇలాంటి కార్యక్రమాలు చేయాలని కలగడం, తద్వారా ఈ అకేషన్లో మిమ్మల్ని సన్మానించడం ఒక గర్వకారణంగానే చెప్పచ్చు. కాబట్టి మొదటిగా అంగన్వాడీ కార్యకర్త ఆమె చేసినటువంటి సేవలకు గుర్తింపుగా ఈ సందర్భంలో మీ ముందర మీ సహచరిని సన్మానం అందుకోబోతోంది సావిత్రమ్మ గారిని ఇక్కడికి రావాల్సిందిగా కోరుతున్నాం. సన్మానం చేస్తే క్లాస్ కొట్టాలి. అలాగే రాజకీయాల్లో రాణించాలంటే సాధించుకుంటూ ఆయన్ను సన్మానం చేస్తారు. ఈ సందర్భంలో ఆయన కూడా శాంతి సన్మానం చేస్తారు. ఎస్ఎస్సి బ్యాచ్ వాళ్ళు ఒక సదుద్దేశంతో మీకు విద్య నేర్పినటువంటి ఉపాధ్యాయుల్ని సన్మానించాలనే ఒక బృహత్తర కార్యక్రమాన్ని గ్రూప్గా పనిచేసి ఇక్కడ వచ్చిన అందరూ కూడా పాల్పంచుకొని మనం దీన్ని సక్సెస్ చేయాలి, ఎవరు ఉపేక్షించడానికి లేదని ఎక్కడెక్కడో సెటిల్ అయినటువంటి ముఖ్యంగా మహిళలు అయితే దూరంగా మెట్టినింటికి వెళ్ళారు. వారి ఫోన్ నంబర్లు అంతా సేకరించి అడ్రస్ సేకరించి వారికి ఫోన్ చేయడం అయితేనేమి, వారి నుంచి దీనికి అయ్యే ఖర్చులు కాంట్రిబ్యూషన్ రూపంలో తీసుకోవడం అయితేనేమి, ఈ చాలా శ్రమపడినటువంటి ఇద్దరు ముగ్గురు, ముఖ్యంగా నాకు తెలిసి భూషణ, మన నాగరాజ లాంటి వాళ్ళు కొంచెం ముందుండి ఫైనాన్షియల్గా కూడా వాళ్ళు సపోర్ట్ చేసి బ్రహ్మాండంగా మీరు ఈరోజు కార్యక్రమాన్ని చేయగలిగినారు. ఇది ఎగ్జాగరేషన్ కాదు, అంటే అతిశయోక్తి కాదు, పొగడ్త కాదు ఇది. ఎందుకంటే ఇలాంటిది మేము ఇది 5దో 6దో అమంగ్ ఆల్ ది ఈ ప్రోగ్రాంల కంటే ఇది హైలైట్గా నిలిచిందని తప్పకుండా నేను చెప్తాను. మాకు ఈ సన్మానం, ఈ గిఫ్ట్లు ఇవన్నీ ఒక ఎత్తు అయితే, ప్రతి అరగంటకు ఒకసారి తిరుబండారు ఇది రేర్, ఎక్కడ జరగని పని. సో మీకు అందరికీ కూడా కలియుగ వెంకటేశ్వర స్వామి మీకు అండదండలు ఇవ్వాలని, ముఖ్యంగా ఒక గొప్ప నిర్ణయం చేయడం జరిగింది. అందరూ చేయలేరు, అందరూ గాంధీలు అయితే స్వాతంత్రం వచ్చేదా? ఒక్క గాంధీ వల్లనే సాధ్యమైంది. ఏ కార్యక్రమన్నా చేయాలంటే దానికి మోరల్ సపోర్ట్ చాలా ఇంపార్టెంట్. మీరు సేవా కార్యక్రమాలు చేయాలని ఈ సందర్భంలో నిర్ణయం తీసుకోవడం అనేది అభినందనీయం. తప్పకుండా అది సక్సెస్ కావాలని మీరే ఒక కమిటీగా ఏర్పడి ఒక ప్రెసిడెంట్, ఒక సెక్రటరీ, ఒక ట్రెజరరు, ఒక 8 మంది సభ్యుల్ని ఎన్నుకొని దాని చిత్తూరులో, అది ఇప్పుడు మనకు జిల్లా అయింది, మదనపల్లిలో మీరు రిజిస్టర్ చేయండి. దాని పేరు ఏదైనా మంచి మదర్ తెరీసా సేవా సొసైటీ లాంటిది ఏదైనా పెట్టుకోండి. నామకరణం మీకే తెలుసు. అది పెట్టుకొని ఎక్కడైనా పూర్ స్టూడెంట్స్ ఉంటారో వాళ్ళు మంచి పర్ఫార్మెన్స్ ఎస్ఎస్సిలో చూపిస్తే వాళ్లకు గిఫ్ట్ రూపంలో బట్టలు తీసేయడము, లేదా బుక్స్ కొని ఇవ్వడము, లేదా ఆర్థికంగా అంటే క్యాష్ రూపంలో వాళ్ళకి
రిజల్ట్ వచ్చిన తర్వాత గుర్తించి వాళ్ళకి ఇవ్వడమో ఇలాంటివన్నీ కూడా సేవా కార్యక్రమాల కిందనే వస్తాయి, కాదనటం లేదు. ముఖ్యంగా ఈ పాఠశాల రాజమార్గం లేదు, ఆ రోడ్ నుంచి ఇట్లా రాజమార్గం లేదని చెప్పి ఇందాక మన రమణ గారు చెప్పారు. ఆయన సహకారం కూడా ఉంటుంది. ఆయన తన ఊరు కాబట్టి ఈ పాఠశాల పైన అభిమానంతో మీ సహకారంతో ఆర్థికంగా కూడా నేను ఆదుకుంటానని చెప్పారు కనుక అందరూ చేయలేరు, కొందరు జిజ్ఞాస గల విద్యార్థులు ముందు నిలబడి ముందుకు వచ్చి ఒక సొసైటీగా ఏర్పడి ఇలాంటి కార్యక్రమాలు చేస్తే వాస్తవంగా మదనపల్లి జిల్లాలోనే మర్రిమాకులపల్లి చిత్రపటంలో గురువులుగా మేము మిమ్మల్ని అభినందిస్తూ ముందు ముందు ఇలాంటి కార్యక్రమాలు చేయాలని ఇప్పుడు చేసినందుకు అందరి తరఫున మీకు కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ ఆశీర్దిస్తూ ఇంతటితో ఈ కార్యక్రమాన్ని ముగిస్తూ ఉన్నాం. ఇందులో మనము ఈ ప్రోగ్రాం పెట్టే విషయంలో ఇంకొక పాయింట్ చేర్చాలనుకుంటున్నాను. మీరు టోటల్గా ఎంతమంది ఉన్నారో ఇంతమంది గ్రూప్ ఏర్పడిన తర్వాత ఈ సేవా కార్యక్రమాలు ఒక పక్కన ఉన్నా కూడా ఎవరికైనా ఆర్థికంగా ఒకవేళ హాస్పిటల్ పరంగానో ఇంకో పరంగానో దీనంగా ఉంటుంది, మనం అందరం చేసే ఫండ్స్లో ఎవరికైనా సరే హెల్ప్ కావాల్సి వచ్చినప్పుడు ఈ అమౌంట్ మనం హెల్ప్ చేసే విధంగా అది కూడా మైండ్లో పెట్టుకోండి. ఇది చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే నేను ఎక్కడ పోయినా 1-2 విషయాలు మాట్లాడతాను, అవి లైఫ్ లాంగ్ ఉండాలి, తరతరాలకి అందించే విధంగా ఉండాలి. ఇప్పుడు ఎందుకంటే ఎవరైనా ఒకరు హాస్పిటల్కి పోవచ్చు, ఒకవేళ 5 లక్షల రూపాయలు ఖర్చే రావాల్సి రావచ్చు, వాళ్ళు పెట్టలేరు. మనం తలాకు 10,000 ఇస్తున్నామంటే 5 లక్షలు పెద్ద లెక్కే కాదు, సింపుల్ 5 minutes పని అయిపోతుంది. అది ఇప్పుడు విత్ ఇన్ ఒక ఆపరేషన్, హార్ట్ ఆపరేషన్ అనుకోండి, వేలూరు హాస్పిటల్ ఉన్నాడు, వాడు ఏం కట్టాడు, ఇమీడియట్లీ కట్టాలంటాడు. మన గ్రూప్లో మెసేజ్ పెట్టారంటే తలాకు 5,000 10,000 వేసినంటే 1 అవర్లో వాళ్ళు ప్రాణం కాపాడుతారు, జీవితాంతం వాళ్ళు ఉంటారు. ఇది మెయిన్ చూసుకోండి. ఎవరికైనా కావచ్చు, లేదు ఎవరైనా పెళ్లి విషయం వచ్చింది, వాళ్ళ పిల్లలు కావచ్చు, వాళ్ళు చేసుకునే స్థితి లేకుండా ఉండొచ్చు. మనం తలాక్ చేసి ఒక 5 లక్షల రూపాయలు అంటే వాళ్ళకి ఎక్కువ కావచ్చు. ఇదే మనం చేయడం అనేది మన దాంట్లోనే ఇచ్చేస్తూ ఉంటాం, చేయమని చెప్పేసి కోరుకుంటున్నాం.